మామ, ఈ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేయాలో చెప్పండి మావ. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి మావ. అసలు ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒక చిన్న ఫంక్షన్లో కలిశారు మావ. ఒక చిన్న ఫంక్షన్లో కలిశారు. ఇంకా ఆ అబ్బాయి ఈ అమ్మాయిని చూసి లవ్లో పడిపోయాడంట. ఇంకా ఆ అమ్మాయినే చూస్తున్నాడంట ఫంక్షన్ మొత్తం. ఈ అమ్మాయి పెద్దగా పట్టించుకోలేదంట మావ. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయి కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుని ఆ అమ్మాయికి కాంటాక్ట్ అయ్యాడంట. ఆ అమ్మాయికి కాల్ చేశాడంట. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను అక్కడ ఫంక్షన్లో చూస్తూనే ఉన్నా కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడంట. ఈ అమ్మాయి అంతగా పట్టించుకోలేదంట. ఈ అమ్మాయికి పెద్దగా లవ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదంట. ఇంకా అబ్బాయి పదే పదే కాల్ చేస్తూ ఉన్నాడంట. మీరంటే నాకు ఇష్టం అండి, ప్లీజ్ అండి, ఇప్పటిదాకా నేను ఎవరిని లవ్ చేయలేదు, ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఇలా ప్రేమిస్తున్నా అని చెప్పేసి చెప్పాడంట. ఈ అమ్మాయి నమ్మల. ఇంకా తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అమ్మాయికి ప్లీజ్ అండి మా ఫ్రెండ్ని లవ్ చేయండి, ఇప్పటిదాకా వాడు ఒక అమ్మాయిని చూడడం కూడా నేను చూడలేదు అని చెప్పేసి చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఆలోచించింది. ఇంకా ఆలోచించి ఆ అబ్బాయికి ఎస్ చెప్పింది మావ. ఎస్ చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు మావ. అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోలే, అటు అబ్బాయి పేరెంట్స్ కూడా తెలియకుండా వీళ్ళు ఏం చేశారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సడన్గా ఇంకా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి షాక్ మావ. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి, వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు షాక్లో ఉండిపోయారు. ఇంకా తర్వాత ఏమైందంటే అందరూ ఇంకా కలిసిపోయారు మావ. కొన్ని రోజులకి ఇంకా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే వీళ్ళిద్దరికి ఒక పాప పుట్టింది మావ. ఒక పాప పుట్టిన తర్వాత ఈ నా కొడుకు ఏం చేశాడో తెలుసా?